టైం. రాజమౌళి అంటే కేవలం పేరు కాదు, అదో బ్రాండ్. ఆ స్థాయిలో వరల్డ్ వైడ్ గా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ దర్శకధీరుడు సౌత్ నార్త్ బౌండరీస్ ని బదులు కొట్టాడు. పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేశాడు. తెలుగు సినిమా ఆస్కార్ వేదిక మీద వెలిగేలా చేశాడు. 23 ఏళ్లలో కేవలం 12 సినిమాలే తీసినా ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియకుండా దూసుకెళ్తున్నాడు. ఈ విషయంలో ఒకే ఒక్కడిగా పాన్ ఇండియా నెంబర్ 1 దర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. అలాంటి దర్శకధీరుడు అక్టోబర్ 10న జన్మించాడు. సో తన బర్త్డే సందర్భంగా జక్కన్న సినీ జర్నీ మీకోసం. తెలుగు సినిమానే కాదు, సౌత్ సినిమా అంటే చిన్న చూపుతో చూసే బాలీవుడ్ బ్యాచ్ మైండ్ బ్లాంక్ చేసిన దర్శకుడు రాజమౌళి. అసలు తెలుగు సినిమా విడుదలైతే బాలీవుడ్ వణికేలా చేసిన దర్శకధీరుడు కూడా జక్కన్నే. హిందీ మార్కెట్లో ఊహించిన రికార్డులన్నీ ఓ తెలుగు సినిమాకు దక్కాయంటే అది కూడా ఈ విజనరీ క్రియేటివిటీనే కారణం. ఈగా బాహుబలి, బాహుబలి 2, RRR ఇలా 4 సినిమాలతో సౌత్ నార్త్ మధ్య బౌండరీస్ ని చెరిపేశాడు రాజమౌళి. శంకర్ మణిరత్నం వల్ల కూడా కాంది తెలుగు దర్శకధీరుడు రాజమౌళి వల్లే అయ్యింది. అవతార్ క్రియేటర్ జేమ్స్ కామరూన్, జురాసిక్ పార్క్ మేకర్ స్టీఫెన్ స్పిల్బర్గ్ లాంటి వాళ్లకు RRR చూసి ఫిదా అయ్యేలా చేశాడు రాజమౌళి. ఓ తెలుగు సినిమా మీద హాలీవుడ్ స్టార్స్ కూడా మనసు పారేసుకునేలా చేశాడు. నిజానికి ఈ ట్రెండ్ ని బాహుబలి నుంచే మొదలు పెట్టాడు. 23 ఏళ్ల రాజమౌళి కెరీర్ లో 12 సినిమాలు తీస్తే అన్ని హిట్లే. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ప్రయోగాలే. ఫ్యాంటసీ ఫ్లేవర్ తో మాస్ మతిపోగొట్టిన దర్శకధీరుడు బాహుబలి ది బిగినింగ్ తోనే పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేయడం మొదలు పెట్టాడు. 500 కోట్లు రాబట్టిన తొలి భారతీయ మూవీగా ఓ తెలుగు సినిమా వెలిగిపోయిందంటే అంతా జక్కన్న మాయాజాలమే. రాజమౌళి కెరీర్ నిజానికి సీరియల్స్ తో మొదలైంది. కె రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన తను స్టూడెంట్ నెంబర్ 1 తో దర్శకుడిగా మారాడు. ఎన్టీఆర్ కెరీర్ లో 4 హిట్లు ఇచ్చి ట్రెండ్ సెట్ చేశాడు. మొదటి మూవీతోనే మాస్ డైరెక్టర్ గా ఫోకస్ అయ్యాడు. హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లో వచ్చిన మొదటి హిట్టే కాదు, మొదటి మాస్ బ్లాక్ బస్టర్ కూడా రాజమౌళి సినిమాతోనే వచ్చింది. స్టూడెంట్ నెంబర్ 1 హిట్ తర్వాత సేమ్ కాంబో రిపీట్ అయింది. అలా వచ్చిన సింహాద్రి మాస్ బ్లాక్ బస్టర్స్ లెక్క మార్చింది. అలా జక్కని కెరియర్ లో మొదటి 2 అడుగులు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాతో పడ్డాయి. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి లాంటి ప్రయోగాలతో డైరెక్టర్ గా సక్సెస్ అయిన రాజమౌళి సాయి సినిమాతో దూసుకెళ్లాడు. ట్రెండ్ సెట్టర్ గా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ప్రయోగం చేశాడు. ఏకంగా న్యూజిలాండ్ లోని రగ్బీ ఆడే టీం ఈ సినిమాను మెచ్చుకుందంటే అప్పటి నుంచే జక్కన్న ఫోకస్, విజన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి దర్శకుడిగా మారిన వెంటనే హ్యాట్రిక్ హిట్లు సొంతం చేసుకున్నారని పేరు. ఛత్రపతితో వచ్చింది. ఈ మాస్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాకి జనం ఫిదా అయ్యారు. రాజమౌళి సినిమాలో ఎంత యాక్షన్ డ్రామా ఉన్నా ఎమోషనల్ కనెక్షనే తన సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. మొత్తానికి ఛత్రపతి బ్లాక్ బస్టర్ అవడంతో స్టార్ డైరెక్టర్ గా మారాడు రాజమౌళి. ఒక హిట్ పడితేనే ఆ దర్శకుడికి ఫేట్ మారిపోతుంది. అలాంటిది వరుసగా 4 హిట్ల తర్వాత 5వ హిట్ గా విక్రమార్కుడు వచ్చింది. తమిళ, మలయాళం, హిందీ, బెంగాలీ ఇలా చాలా భాషల్లో ఆ సినిమా రీమేక్ అయ్యింది. అలాంటి ట్రెండ్ సెట్టింగ్ మాస్టర్ పీస్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా రాజమౌళి పేరు మారుమోగింది. ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్న రాజమౌళి హ్యాట్రిక్ ని సెట్ చేసింది యమదొంగతోనే. ఓ రకంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సన్నబడ్డాడంటే అది కూడా రాజమౌళి ఇచ్చిన సలహానే. ఇలా హీరోల ఫేట్ నే కాదు, లుక్ ని, లక్ ని కూడా మార్చిన డైరెక్టర్ జక్కన్న. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథ అందిస్తే తన బ్రదర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తాడు. రాజమౌళి తన లార్జర్ దాన్ లైఫ్ అనిపించే విజన్ తో సినిమాలు తీస్తాడు. అలా వచ్చిన మొదటి లార్జర్ దాన్ లైఫ్ మూవీ మగధీర. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫేట్ మార్చడమే కాదు, టాలీవుడ్ కి మొదటి 100 కోట్ల సినిమాగా ట్రెండ్ సెట్ చేసిన మూవీ కూడా ఇదే. మగధీర లాంటి ట్రెండ్ సెట్టర్ తో హిస్టరీ క్రియేట్ చేసిన రాజమౌళి సడన్ గా సునీల్ లాంటి కమెడియన్ తో సినిమా తీయడం, అది కూడా బ్లాక్ బస్టర్ అవడం ఇండస్ట్రీకి అదో షాక్. అలా సునీల్ ని హీరోగా మార్చడమే కాదు, స్టోరీ నేరేషన్ లో కొత్త దారులు వేసిన దర్శకుడిగా కూడా హిస్టరీ క్రియేట్ చేశాడు రాజమౌళి. ఈ సినిమా హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ ఇలా చాలా భాషల్లో రీమేక్ అయి అక్కడ కూడా ట్రెండ్ సెట్ చేసింది. నిజానికి మగధీరతో లార్జర్ దాన్ లైఫ్ మూవీలు తీయడం మొదలు పెట్టిన రాజమౌళి ఈగాతో విజువల్ ఎఫెక్ట్స్ ని వాడడం కూడా భారీగా పెంచాడు. ఈ 2 ప్రయోగాలు సక్సెస్ అయ్యాకే బాహుబలి, RRR లాంటి ప్రాజెక్టుల వైపు అడుగులేశాడు రాజమౌళి. ఓ రకంగా ఇండియన్ హిస్టరీని మార్చే పాన్ ఇండియా ట్రెండ్ కి
ఈగ మగధీరానే పునాదిరాళ్లా పనిచేశాయి.